హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సఖీ టాక్స్ అండ్ థాట్స్. ఈరోజు నేను ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ని ఎలా డిజైన్ చేశానో, ఎలా వర్క్ చేశానో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది శారీ అండి, శారీ బాడీ పార్ట్. ఇదంతా కూడా కింద బార్డరు, కింద కొంచెం గ్రీన్ కలర్లో ఇచ్చారు. సో ఈ శారీకి అయితే ప్లెయిన్ బ్లాక్ బ్లౌజే వచ్చిందండి. దానికి హ్యాండ్స్కి కొంచెం గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. సో ఇది బ్లౌజు. యాక్చువల్గా ప్లెయిన్ క్లాతే వచ్చిందండి. దీన్ని నేను శారీకి తగ్గట్టుగా వర్క్ చేసుకున్నాను. సో ఇది ఎలా చేసుకున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఈ వర్క్కి నేను ఏమేమి యూస్ చేశానో చెప్తాను. ఇవి మిర్రర్స్ అండి, మిర్రర్స్ని యూస్ చేశాను. అండ్ డ్రాప్ షేప్డ్ కుందన్స్ స్మాల్ సైజ్ తీసుకున్నాను. స్టోన్ ఫ్రేము అండ్ స్టోన్స్ అండి. ఈ స్టోన్ ఫ్రేమ్లో స్టోన్స్ని పేస్ట్ చేశాను. అండ్ ఈ షుగర్ బీడ్స్, వీటిని యూస్ చేసి నేను ఈ బ్లౌజ్ని వర్క్ చేశానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, పెద్ద వర్క్స్ రావాల్సిన పని లేదు ఈ వర్క్కి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ నెక్ పార్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ రౌండ్ నెక్ పెట్టించేసాను. యాక్చువల్గా బ్లౌజ్ నేను స్టిచ్ చేయించాక వర్క్ చేశానండి. దీనికోసం నేను షుగర్ బీడ్స్ అండ్ స్టోన్ చైన్ యూస్ చేశానండి. సో ఫస్ట్ షుగర్ బీడ్స్ని ఒక లైన్ స్టిచ్ చేశాక దాని తర్వాత స్టోన్ చైన్ని పేస్ట్ చేశాను. మళ్ళీ ఒక లైన్ షుగర్ బీడ్స్ని స్టిచ్ చేశానండి. ఇలా నెక్ని డిజైన్ చేసుకున్నాను. సో వీటిని దగ్గర కుట్టడం వల్ల మనకు మంచి లుక్ వస్తుంది. సో ఈ ఫ్లవర్స్ని ఎలా డిజైన్ చేశాను, ఎలా కుట్టాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మధ్యలో మిర్రర్ పెట్టాను. శారీ బార్డర్ గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి గ్రీన్ కలర్ థ్రెడ్తో మిర్రర్ని స్టిచ్ చేశాను. సో దాని చుట్టూ నేను ఈ డ్రాప్ షేప్ కుందన్స్ని పేస్ట్ చేశానండి. ఫస్ట్ ఇలా మిర్రర్ చుట్టూ కుందన్స్ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత నేను థ్రెడ్తో స్టిచ్ చేశానండి. అది ఎలా స్టిచ్ చేశాను నేను నెక్స్ట్ మీకు చూపిస్తాను. సో అక్కడక్కడ ఈ ఫ్రేమ్ని ఫిక్స్ చేసి వాటిలో స్టోన్స్ని అతికిచ్చాను. తర్వాత అక్కడక్కడ ఇలా షుగర్ బీడ్స్ని దారంతో కుట్టానండి. సూది దారాన్ని యూజ్ చేసి నార్మల్ నీడిల్ని యూజ్ చేశాను. మొత్తం కుట్టాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చింది. సో దీంతో పాటు నేను స్లీవ్స్ని ఎలా కుట్టానో చూపిస్తాను. స్లీవ్స్కి ఇలా సింపుల్గా కుట్టేశానండి. సింపుల్గా కుట్టినా కూడా ఇది చాలా మంచి లుక్ వచ్చింది. సో ఈ పార్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఈ వర్క్. ఇక్కడ నేను ఎలా కుట్టానంటే 3 కుందన్స్ని పేస్ట్ చేశాను. కింద 2 పైన 1, మధ్యలో అక్కడక్కడ బీడ్స్ని కుట్టాను. దాంతోపాటు స్టోన్ ఫ్రేమ్ని ఫిక్స్ చేశాను. సో మిగతా అంతా కూడా నేను ఏ వర్క్ చేయలేదు, అలా ప్లెయిన్గా వదిలేశాను. సో వీటిని ఎలా కుట్టాను నేను ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం నేను ఈ థ్రెడ్ని యూజ్ చేశానండి. యాక్చువల్గా నేను బ్లాక్ కలర్ థ్రెడ్ యూజ్ చేశాను. ఈ సిల్క్ థ్రెడ్తో పాటు జెర్రీ థ్రెడ్ కూడా మిక్స్ అయ్యి ఉంది. దీన్ని ఏమంటారో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో దీన్ని నేను 6 పొరలు తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్యాబ్రిక్ మీద ఫ్యాబ్రిక్ గ్లూ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత దానిపైన ఈ కుందన్ను స్టిక్ చేశాను. ఇది బాగా ఆరనివ్వాలండి. సో కొంచెం ప్రెస్ చేస్తే మనం అది బాగా క్లాత్కి స్టిక్ అయిపోతుంది. ఇలా స్టిక్ అయిన కుందన్ చుట్టూ మనం దారంతో గొలుసు కుట్టుకున్నప్పుడు మనం గొలుసు వేస్తాం కదండి, స్టార్టింగ్ గొలుసు ఎలా వేస్తామో అలా కుందన్ చుట్టూ మనం ఒక గొలుసును కుట్టుకోవాలి. ఇలాగా మనం దారం 6 పొరలు తీసుకున్నాం కాబట్టి చిక్కులు పడకుండా జాగ్రత్తగా కుట్టుకోవాలండి. తక్కువ దారాన్ని తీసుకుంటే మనకు ఈజీగా చిక్కులు పడకుండా వస్తుంది. ఇలా నీట్గా మనం దారాన్ని లాగేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక గొలుసు వస్తుంది. సో ఇక్కడ దారాన్ని మనం కిందకి దించేసేయాలి. సో ఇలా కుట్టుకోవడం చాలా ఈజీ అండి, చాలా గ్రాండ్గా కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత సైడ్లో కూడా మనం కుందన్ బయటికి కనిపించేటట్లు ఇక్కడ ఇలా కుట్టుకోవాలండి. అలా మనం 2 వైపులా కూడా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల కుందన్ మనకు బయటికి ఎలివేట్ అవుతుంది. సో మిర్రర్ చుట్టూ ఉన్న మొత్తం కుందన్స్ అన్నిటిని నేను ఇలాగే కుట్టుకున్నానండి. సో ఇలా కుట్టుకోవడం వల్ల కుందన్ మధ్యలో ఉండి చుట్టూ దారంతో చాలా మంచి లుక్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ బ్లౌజ్ లుక్ అయితే చూడండి ఎలా ఉందో. సో ఇది కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్లో ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.